నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. మీడియాకు వివరాలను వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు. బియ్యాన్ని గుర్తించడంపై అవగాహన కల్పించిన కలెక్టర్ షణ్మోహన్ సగిలి. కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన వరుణ్ తేజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మికి మార్గశిర పూజలు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఏపీ కేబినెట్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 10 అంశాలపై కీలకంగా చర్చించారు. పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 3 గంటల పాటు ఈ సమావేశం సాగింది. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జలజీవన్ మిషన్ డీపీఆర్ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లలేదని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ సచివాలయంలో జరిగింది. 13వ కేబినెట్ మీటింగ్. ఈ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, దేశంలో రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరచడానికి కావలసిన కొన్ని పాలసీస్ ని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 4.0 24-29 ప్రతిపాదన చేశారో ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను మౌలిక సదుపాయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కోవర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది. ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలో చదువుకొని పైకొస్తున్న అనేక మంది యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి 3 త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టులు డిలే అవటం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే అలసత్వం కానివ్వండి, లేకపోతే బాధ్యతారహితం కానివ్వండి, ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనబడటం మూలంగా జియో 62 ద్వారా ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఇంకోటి ఐఎన్సి ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. రాజధాని అమరావతిని ఎలక్ట్రికల్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ను సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది. ఈ నూతన పాలసీ ద్వారా 30,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్, దాదాపు 60,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనం చేస్తాను. పౌర సేవలను సులభతరం చేయటం, పాలనలో వేగం పెంచడమే లక్ష్యంతో రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే రేపు నుంచి వాట్సాప్ ద్వారానే అన్ని సర్టిఫికేట్స్, మీ డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, మార్క్స్ మెమో కానివ్వండి, అనేక సేవల్ని ఈ వాట్సాప్ ద్వారానే చేయటానికి కూడా చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. డేటా ఇంటిగ్రేషన్, అనలిటిక్స్ అండ్ గవర్నెన్స్ హబ్ గా తీర్చిదిద్దడం ఈ పాలసీ యొక్క లక్ష్యం. ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్, మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్, పీపుల్స్ పర్సెప్షన్ హబ్ ఏర్పాటుతో పాటు వాతావరణ సంబంధిత అంశాల విశ్లేషణకై అవేర్ హబ్ కూడా ఏర్పాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పేసి. అరవిందో దివీస్ ఫార్మాస్ కంపెనీలకు వ్యతిరేకంగా మత్స్యకారుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నట్టుగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు నటించి కంపెనీలతో కుమ్మక్కే ఉద్యమాన్ని నీరుగార్చారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కోనపాపపేట తదితర గ్రామాల మత్స్యకార నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి అరవిందో దివీస్ ఫార్మాస్ కంపెనీల వల్ల పడుతున్న ఇబ్బందులు చెప్పుకున్నారు. అరవిందో కంపెనీకి సంబంధించి కెమికల్ కంపెనీస్ ఫస్ట్ ఈ ఎస్సీజెడ్ నాన్ పొల్యూషన్ కంపెనీస్ కి ఇచ్చారు. వాళ్ళు ఏ పరిశ్రమలు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇది అరవిందో మేనేజ్మెంట్ కి ఎస్సీజెడ్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.
SEZ, కాకినాడ సీపోర్టు ఇవన్నీ కూడా. ఆ సమయంలో చాలా మంది కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి దగ్గర పిలిచారు, ముఖ్యమంత్రి దగ్గర పిలిచారు. ఉద్యమం ఉధృతంగా ఈ టైంలో వైసీపీ నుంచి ఈ విధమైన పిలుపులు పిలిచి ఆడ కూర్చోబెట్టి మాట్లాడించినట్టు నటించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి కేసులు కూడా పెట్టడం జరిగింది. తదుపరి మరి అప్పుడున్న వైసీపీ నాయకులందరూ కూడా మత్స్యకారుల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ నేనేమన్నానంటే పేద మత్స్యకారుడు ఏమైపోతున్నాడు అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అప్పుడున్న ఎంపీ వంగాగీత కానీ పెండెం దొరబాబు కానీ ఈ రెండు విషయాల్లో ఇద్దరు కూడా మోసం జరిగింది. నేను సవాల్ ఇచ్చినాను వాళ్ళిద్దరికి, దమ్ముంటారండి కంపెనీ దగ్గరికి వెళ్లి మోద్దాం, పైప్ లైన్ తీద్దాం, నేను ఆ రోజే సవాల్ ఇచ్చినాను. అంటే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు యూనిట్లు వచ్చినాయి, మనం మేల్కునే టైంలో మేల్కోలేదు, అన్ని బిగుసుకుని ప్రొడక్షన్లు వచ్చాక ఇప్పుడు మేల్కొన్నారు. ఇప్పుడు ఏదైనా మీరు ఆరోపణ ఏం చేస్తున్నారో మనం వాళ్ళని అడిగితే ఇవ్వలేదంటారు, వీళ్ళని అడిగితే తీసుకోలేదంటారు. అయినా మీరు పెద్ద మనుషుల సమస్యల్లో నిన్న మాట్లాడారు కాబట్టి అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయం కూడా మీరు యనమల రామకృష్ణ గారి దగ్గర కూడా వెళ్ళారు కాబట్టి రామకృష్ణ గారు నేను కూడా మాట్లాడుకుంటాం. మీరందరూ సంఘీభావంగా ఉండి అన్ని గ్రామాలు కలిసికట్టుగా ఉండి మరి కార్యక్రమం మన వన్ పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పాం, చూసుకుని దాని ప్రకారం వెళితే కరెక్ట్ గా ఉంటుంది తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వారు వెళ్తే మట్టికి ఈ విధానాలు కరెక్ట్ కాదు. ఏదైనా మత్స్యకారుడికి నష్టం జరగకుండా ఏ విధమైన లబ్ధి జరుగుతుంది అన్నది అది ఆ ప్రాసెస్ లోకి మనం వెళ్ళవలసిన బాధ్యత ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా అక్కడ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం అరవింద్ అవనండి, దిలీస్ అవనండి, అలాగే అక్కడ కూడా పోరాడుతూ ఉన్నారు. ఆ మండలంలో ఆరోపణలు ఏంటంటే ఆ మండలంలో ఓటింగ్ ఎంత ఇచ్చారని చెప్పి తుని నియోజకవర్గంలో ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు ఏదన్నది తెలుసుకుని ఒక్కచోట చేయడం కాదు, మత్స్యకారులకు సంబంధించి ఈ బెల్ట్ లో తుని పిఠాపురం రెండు ఒకటే, ఇద్దరికి సంబంధించి రెండు మత్స్యకారులు నష్టపోతున్నారు. కాబట్టి ఏ విధమైన లబ్ధి చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు 100% ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట, కోనపేట, అలాగే అక్కడ ఉన్న మరి ఇక్కడ ఏదైతే ఉన్నాయో మన తుని నియోజకవర్గంలో ఉన్న తొండగి మండలంలో ఉన్న ఆ గ్రామాలన్నింటినీ కూడా కలిసికట్టుగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఫార్ములా తీసుకొచ్చి చేయవలసిన బాధ్యత ఇద్దరు కంపెనీలు ఉందని చెప్పి తెలియజేస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్ నివారించేందుకు పీడీఎస్ బియ్యం తయారీ, పంపిణీ, రవాణాలోని వివిధ దశలపై అధికారుల అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి పౌర సరఫరాలు, పోలీసు అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. బియ్యాన్ని ఎలా తనిఖీ చేయాలి, శాంపిల్ ఎలా తీయాలి, దాన్ని ఎలా పరీక్షించాలి, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మార్చడంలో ఉన్న దశలను, రైస్ మిల్లుల నుంచి బియ్యం ఎన్ని రకాలుగా మార్కెట్లోకి వస్తున్నాయి, అక్రమాలు గుర్తిస్తే ఏ విధంగా కేసు నమోదు చేయాలనే విషయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ బియ్యం రవాణా, రీసైక్లింగ్ బియ్యాన్ని గుర్తించేందుకు చేపట్టనున్న తనిఖీలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ఎవరికీ వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని తమ కార్యకర్తలు, నాయకులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనిల్ అనే వ్యక్తిని బెదిరించి నెంబర్ తీసుకుని 25 నిమిషాల్లోనే మొబైల్ ట్రాక్ చేశారని తెలిపారు. పోలీసు అధికారులు మాత్రమే చేయగలిగే ట్రాకింగ్ ని జనసేన నేతలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత్రణలు మించి పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు మితిమీరుతున్నాయి. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేదే లేదు. కేవలము ప్రజలను అణిచివేసే నియంతలు మాత్రమే పాలనలో ఉన్నారు అని స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎల్లకాలము అధికారము తమ కాళ్ళ కిందే ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నియంతలు వాళ్ళ యొక్క నియంతృత్వ పోకడలతో తప్పుడు కేసులు పెట్టడము, బెదిరించడము, ఈ బెదిరింపులతో అధికారులని, సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ని, అదేవిధంగా అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి తాపత్రయం చూస్తా ఉన్నాం. ఏమీ అనకూడదు, తప్పు చేసినా కూడా చూస్తూ ఉండండి, మా అరాచకాలను కానీ మా విధానాలను కానీ ఎవరైనా తప్పులు పడితే వారికి
తగిన శిక్ష వేస్తాము అనేటువంటి ఒక బెదిరింపు ధోరణితో చూస్తా ఉన్నాం. సోషల్ మీడియాకు సంబంధించిన వారితో కుమ్మక్కయ్యి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రత్యక్షంగా నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మీడియా ప్రతినిధుల ముందు నేను పెడతాను. ఒక్కసారి మనం గమనిస్తాం. ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల స్వేచ్ఛకు మాన ప్రాణాలకి రక్షణ ఉందా అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. డిప్యూటీ సీఎం గారి తాలూకా అనేటువంటిది ఒక అకౌంట్ అఫీషియల్ అకౌంట్. ఎందుకంటే బ్లూ డాట్ కూడా బ్లూ టిక్ కూడా ఉంది కాబట్టి అఫీషియల్ అకౌంట్ ద్వారా అదే అకౌంట్ పేరు ఏంటంటే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని పేరు పెట్టి కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అంట. CULTFANIKKAD కల్ట్ ఫ్యాన్ ఇక్కడ. సో ఇక్కడ ఏం పెట్టారు? ఇక్కడ ఎవరో అనిల్ అనేటువంటి ఒక వ్యక్తి, బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తి అనిల్ తారకియాన్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాడట. ఎందుకు సూపర్ 6 అమలు చేయలేదని, ఇంకొకటి అనేటువంటిది. వారి అకౌంట్ తీసుకొని ఈ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఉన్నారు కదా, ఈయన రే నీకు దమ్ముంటే ఫోన్ నంబర్ పెట్టరా, అక్కడ ఒక్కసారి చూడండి. వీడి నెంబరు ఉందా? ఎవరి దగ్గరైనా కూడా నంబర్ ఉంటే ఇవ్వండి, అడ్రస్, లొకేషన్, పిన్ పాయింట్ కూడా అప్లోడ్ చేస్తా. ఇంకా బూతులు అన్ని కూడా మనం మాట్లాడకూడదు, సంస్కారము మనకు ఉంది కాబట్టి అది చేయకూడదు, వాళ్ళు చేసిన భాష. నెక్స్ట్ వాళ్ళే రే నీ నెంబర్ ఇవ్వు, అడ్రస్ కూడా నువ్వు చెప్పక్కర్లేదు, పెద్ద పోటీగాడివా, ఇవ్వురా డాష్ 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 అబ్బూతులు అనేటువంటిది. దాని తర్వాత అతను అనిల్ అనేటువంటి అతను నెంబర్ ఇచ్చాడు. ఆయన నెంబర్, మొబైల్ నెంబర్ ఇది నేను అనేసి ఇమ్మీడియట్ గా అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నిన్న రాత్రి 9:36 ఆ నెంబర్ అతను ఇది నా నెంబర్ అంటే, తర్వాత 10:01 అంటే దగ్గర 25 నిమిషాల్లోనే లొకేషన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు, అంటే కరెక్ట్ గా ఎక్కడ ఉన్నాడు, అతని అడ్రస్ ఏంటి అనేటువంటిది గూగుల్ మ్యాప్ తో సహా ఇమ్మీడియట్ గా పబ్లిక్ డొమైన్ లో 25 నిమిషాల్లో పెట్టడం జరిగింది. ప్రైవసీ డేటాను, గోప్యంగా ఉండవలసిన డేటాను ఈ జనసేన నాయకుడు, జనసేన సోషల్ మీడియా కార్యకర్త ఎలా వచ్చింది? పోలీసుల దగ్గర కూడా వీళ్ళు పోలీసులే కలిసి కుమ్మక్కై వాళ్ళతో ఇస్తున్నారా, లేదా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి టూల్స్, ముఖ్యమైనటువంటి అన్ని కూడాను ఈ జనసేన సంబంధించిన వాళ్ళకి కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.